అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం. ప్రజెంట్ నేనైతే తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నానండి. మనకి తిరుపతి ట్రైన్ దిగిన వెంటనే 1 నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మనకి రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో విష్ణునివాసం ఉంటుంది. విష్ణునివాసం దగ్గర మనకి టోకెన్స్ అయితే మధ్యాహ్నం 3 గంటల నుంచి ఇవ్వడం జరుగుతుందండి. క్రౌడ్ ఎక్కువ ఉంటే 2 గంటల నుంచి 12 గంటల నుంచి కూడా మనకి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. టోకెన్ తీసుకోవాలంటే ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా తప్పనిసరిగా లైన్లో నుంచి టోకెన్ తీసుకోవాలండి. దీనికోసం మీకు ఆధార్ కార్డు అన్నది తప్పనిసరి. 12 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకైతే అవసరం లేదు. నేనైతే ప్రజెంట్ తిరుపతి రైల్వే స్టేషన్లో ఉన్నాను. ఇప్పుడే ప్రజెంట్ ట్రైన్ దిగాను కాకినాడ టు తిరుపతి. ఇక్కడ రీచ్ అవ్వడానికి తెల్లవారుజామున 5:30 అవుతుందండి. తిరుపతి రీచ్ అయ్యేసరికి చూసారా నా బ్యాక్ సైడ్ కూడా ఇంకా ట్రైన్ ఉంది. నేనైతే స్లీపర్లో రావడం జరిగింది. ఇక్కడ నుంచి నేను 1 నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి బయటకు వెళ్తానండి. అదేవిధంగా రైల్వే స్టేషన్ పక్కనే శ్రీవారి మెట్టుకు వెళ్ళడానికి కూడా మనకి బస్సులు కూడా ఆగుతాయండి. ఆ ప్లేస్ కూడా నేను మీకు చూపిస్తాను. తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర నుండి శ్రీవారి మెట్టుకి సుమారుగా 18 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అదేవిధంగా తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర నుండి అలిపిరికి 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మనకి ఆటో వాళ్ళు అయితే ఒక 20 రూపీస్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా దేవస్థానం సంస్థ బట్టి ఫ్రీ బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి. ఆ వ్యక్తి కూడా అలిపిరి మెట్లు కానీ శ్రీవారి మెట్లు కానీ వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా మనకి శ్రీవారి మెట్లకు వెళ్ళడానికి ఏపీఎస్ఆర్టీసీ బస్సు కూడా అందుబాటులో ఉంటుంది. 40 రూపీస్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ప్రైవేట్ వెహికల్స్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. మనకి టోకెన్స్ అన్నది బస్ స్టాండ్కి దగ్గరలో ఉన్న శ్రీనివాసంలో కూడా టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి. అక్కడ కూడా మధ్యాహ్నం 3 గంటలకు అయితే టోకెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి అలిపిరికి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్లో కూడా టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడైతే 2 రకాల టోకెన్స్ అయితే ఇస్తారండి. ఒకటి శ్రీవారి మెట్ల మార్గం ద్వారా ఎవరైతే నడిచి వెళ్తున్నారో వాళ్ళకి ఇచ్చేటువంటి దివ్య దర్శన టోకెన్స్ కూడా అలిపిరి దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్లో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా విష్ణునివాసంలో కానీ అదేవిధంగా శ్రీనివాసంలో కానీ ఏ విధంగా ఎస్ఎస్డి టోకెన్స్ ఇస్తున్నారో సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా భూదేవి కాంప్లెక్స్లో ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 2 రకాల టోకెన్స్ అయితే మనకి భూదేవి కాంప్లెక్స్లో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఎవరైతే ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుపతి వెళ్తున్నారో మీరందరూ కూడా టోకెన్ తీసుకుని తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోండి. టోకెన్ కూడా దొరకలేదు అనుకోండి, అప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది పడిన అవసరం లేదు. టోకెన్ లేకపోయినా సరే మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళి సర్వదర్శనం ద్వారా, అంటే దాన్ని ధర్మదర్శనం అంటారు, ఫ్రీ దర్శనం అంటారు, దాని ద్వారా కూడా మీరు శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ ప్రతిదీ కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.